నమస్కారం అండి. నా పేరు రమాకాంత్ కరగట్ల. నేను రాష్ట్రీయ సమాజ్ పక్ష తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. సో, ఈరోజు ముఖ్యంగా ఆహ్, పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ 1725 ఆగస్టు 31 రోజు అంటే 299 సంవత్సరాల క్రితం జన్మించినారు. సో, 299వ జన్మదిన వేడుకలను యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నారు కాబట్టి రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ తరఫు నుంచి ఈరోజు మన తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో, ఈరోజు చరిత్ర చూసుకుంటేనంటే రాణి అహల్యాబాయి హోల్కరు కాశీ నుంచి కన్యాకుమారి వరకు 18 దేవాలయాలను నిర్మించడము, అదేవిధంగా ఆనాటి వ్యవస్థలోనే నారీ శక్తి మీద జరిగేటటువంటి దాడులను ప్లస్ ప్రజల యోగక్షేమాలను నిర్వీర్యం గారుస్తున్నటువంటి అరాచక శక్తుల మీద ఆమె ఒక దేవీమాత కృపతోటి ఒక ఆర్మీని తయారు చేసుకొని ఒక నారీ శక్తిని బిల్డ్ చేసుకొని ఆమె 18 దేవాలయాలను నిర్మించడమే కాదు, ఆమె యొక్క సుపరిపాలన ఈ రోజుకి కూడా ఒక మార్గదర్శకంగా ఉంది. ఆమె చేసినటువంటి రోడ్డు నిర్మాణ వ్యవస్థనే కానివ్వండి, బావులను తవ్వించడమే కానివ్వండి, ఘాట్ రోడ్లు నిర్మించడమే కానివ్వండి, ఎక్కడ కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు 18 దేవాలయాలు నిర్మించడం అనేది ఈ రోజుల లోపల అసాధారణమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజే చేసిండ్రు కాబట్టి, సో ఆమె ఒక దైవీ సమానురాలుగా భావిస్తూ ఆమెకు జన్మదిన మనస్ఫూర్తిగా ఆమె పాదాభివందనం చేసుకుంటూ యావత్ దేశంలో ప్రతి ఒక్క వారు కూడా ఆమె స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈరోజు యువశక్తి నారీ శక్తిని గుర్తించాలని, ప్లస్ మన తెలంగాణలో కూడా ఆమె చేసినటువంటి పరిపాలనని ఆదర్శంగా తీసుకుంటూ ఒక సుభిక్షమైనటువంటి పాలన 300 సంవత్సరాల క్రితమే ఒక స్త్రీ ఆ రోజు పరిపాలించిందంటే ఈరోజు తెలంగాణలో లంచగొండితనాలు, తర్వాత అన్యాయాలు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ ప్రభుత్వంలో తీసుకున్నా కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం చేయకుండా లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కానివ్వండి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ మనము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి సుపరిపాలనని కోరుకుందామని, అదేవిధంగా ఆమె ఎక్కడనో మారుమూల గ్రామంలో మహారాష్ట్రలో పుట్టి దాదాపు ఒక రాణిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. సో ఈరోజు మనం ఈ వేడుక జరుపుకున్నామంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆమె చేసినటువంటి దేవాలయాల నిర్మాణమే కానివ్వండి, ఒక మహిళ ఆర్మీని ఆ రోజే స్ఫూర్తిదాయకంగా తీసుకొని నిర్మించింది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు కూడా నారీ శక్తిని దుర్వినియోగం చేయడము, ప్లస్ మౌలికమైనటువంటి ఏవైతేనంటే అంశాలు ఉన్నాయనుకోండి, వాటి మీద కూడా ఈ రాజకీయ శక్తులు ధ్వంసం చేస్తున్నాయి. కాబట్టి మనము ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఎదగాలంటే మనకు ఒక మంచి నాయకుడు కావాలి. ఇప్పుడు నాయకత్వ లోపాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఒక ఉత్తమమైనటువంటి నాయకురాలని ఆదర్శంగా తీసుకొని ఆమె కాలంలో జరిగినటువంటి పరిపాలనా వ్యవస్థను ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఈ విధంగా ఉన్నటువంటి టైంలో ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు తెలంగాణకు ఎంతో అవసరము అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నుంచి మహాదేవ్ జాన్కర్ సాబ్ ఇక్కడ ఈ ప్రోగ్రాంకి అనుమతించి ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేసుకుంటున్నందుకు రాష్ట్రీయ సమాజ్ పక్ష ఫౌండర్కి, అధ్యక్షునికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ గారికి, అదేవిధంగా అక్కిసాగర్ గారికి, రాష్ట్రీయ సమాజ్ పక్ష రసాప అధ్యక్షుడు గోవింద్ సుర్నూర్ గారికి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి అత్యధికంగా హాజరైనటువంటి ప్రజానాయకులకు, రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈరోజు కార్యక్రమానికి కూడా దిగ్విజయంగా చేసుకుంటున్నారు. కాబట్టి అందుకు హృదయపూర్వకంగా తెలంగాణ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి పాషం యాదగిరి సార్కి,
అదేవిధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి దయాల శ్రీనివాస్కి, శోభన్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, సోదరులకు, బంధువులకు, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ మాధ్యమిక వ్యవస్థలో ముందుకు తీసుకుపోతున్నటువంటి V5కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.